ఇది లోకేష్ గారి భాగవతం. ఆయన ట్వీట్ చూశారు కదండి, లోకేష్ గారు ట్వీట్ చూశారా? రాజ్మహల్ అంటే ఇవన్నీ ఏంటి? ఈ పార్టీ ఆఫీసులన్నీ ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు కదా? అంటే మీరుంటే అసలు జీవో తెచ్చిందే మీరు. మీ హైదరాబాద్ ఆస్తే జనం ఆస్తి. ఇవాళ ఎంత ఉంటుంది? ఎన్ని వందల కోట్లు ఉంటుంది. హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఎవరన్నా లాక్కుంటే కూడా ఎన్టీ రామారావు గారిని పడేసి పార్టీని మీరు లాక్కున్నట్టుగా, మీ నాన్నగారు లాక్కున్నట్టుగా మీ దగ్గర నుంచి ఎవరన్నా లాక్కుంటే కూడా ఆస్తి వాళ్ళకి వెళ్లకుండా దాన్ని ట్రస్ట్ పేరు మీదకి బదలాయించి ఆ ట్రస్ట్లో మీరే ఉంటారు. ఆ ట్రస్ట్ ఇవాళ ఆస్తి అంతా కేబీఆర్ పార్క్ ఎదురుకుండా ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో కట్టినటువంటి ఇచ్చినటువంటి పార్టీ ఆఫీసు విలువెంత చూడండి. నేను చెప్పేది అబద్ధం అయితే టీడీపీ హెడ్ ఆఫీస్కి కరికాల వల్లన్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ తోటి గవర్నమెంట్ ఇన్ఛార్జ్, రెవెన్యూ సెక్రటరీ అయి ఉంటారు. ఇన్ఛార్జ్ రెవెన్యూ సెక్రటరీ 3 ఎకరాల 65 సెంట్లు. 99 సంవత్సరాలకు ఎలా ఇస్తాడు? 33 ఏళ్లకి జీవో ఉంటే 33 ఏళ్లకే ఎక్స్టెండ్ చేయాలి. పార్టీ కనుక బతికుంటే 33 ఏళ్ల తర్వాత కూడా పార్టీ బతికుంటే దాన్ని 99 ఏళ్లకి ఎక్స్టెండ్ చేయమని జీవో. మరి 99 ఏళ్లకి లీజ్ ఎట్లా ఇస్తాడు? మీ గవర్నమెంటే కదా అప్పుడు. మరి ఎలా తీసుకున్నారు దీన్ని? ఈ ఐఏఎస్ ఆఫీసర్లు ఏమంటారు? అంటగాగారంటారా, మంచం గాగారంటారా, ఏమంటారు దీన్ని? వీళ్ళని ఈ ఐఏఎస్ ఆఫీసర్లు మరి మీరు రాయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారితో అంటగాగిన ఆఫీసర్లకి పనిష్మెంట్లు, అంటగాగిన ఆఫీసర్లకి వాతలు పెడుతున్నారు. మరి వీళ్ళకి ఎవరు పెట్టాలి వాతలు? మేమేం పెట్టలేదే. చూడండి, ఇది 2019 ఎన్నికలకు వెళ్లే నెల ముందు 24 జనవరిలో 3 ఆఫీసులకు లీజు తీసుకుంటారు. ఈ తంతంతా చేసేయచ్చు. అంటే ఎన్ని పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే లోకం చూడలేదనుకోవటం అంటే అంతకన్నా పిచ్చితనం ఇంకోటి లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోమని చెప్పని, ఇటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి మీరు ఎన్ని చేసినా ఖచ్చితంగా మేము మా గొంతిప్పి సత్యాన్ని, నిజాలని ప్రపంచానికి చెప్తానే ఉంటాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు దగ్గర 5.5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత బెంగళూరు వెళ్ళాడు. ఆయన వెళ్తే బెంగళూరు మొత్తం ఈ ఛానల్స్ లేకపోతే అలా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో కలిశాడు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను. తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం, హైదరాబాద్లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం, ఏం చేస్తాడో అని. బెంగళూరులో ఉంటే డీకే శివకుమార్ను ఆయన బెంగళూరు కర్ణాటక సీఎం ఉన్నాడు కదా సిద్ధరామయ్య గారు, వాళ్ళు ఏం చేసేస్తారనే భయం. అందుకని విలీనం చేసేస్తాను, షర్మిలని పార్టీ ప్రెసిడెంట్గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడండి. ఓరి అసాధ్యం కోల అసలు మాట్లాడే భాషకి. చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి 16 మాసాలు జైల్లో పెడితే మీకేమన్నా లొంగాడా? తగ్గాడా? ఓడిపోతే తగ్గుతాడా?